హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో మంచి మాటలు ఏమిటో విందామా? జీవితంలో 3 విషయాలు గుర్తుపెట్టుకోండి. నీ మీద నమ్మకం లేని వారికి సంజాయిషి చెప్పాల్సిన అవసరం లేదు. నీకు గౌరవం లేని చోట నువ్వు ఉండవలసిన అవసరం లేదు. నీ కన్నీళ్లకు విలువ ఇవ్వని వారి కోసం అస్సలు బాధపడాల్సిన అవసరం లేదు. రూపం ఎంత బాగున్నా అది కంటి వరకే విలువ. ఆ రూపం వెనుక మనసు, ఆ మనసు నుండి వచ్చే మాట కల్మషం లేనప్పుడు మనిషికి రూపానికి మించిన విలువ. ఓ పక్షి మరణం బోయవానిని వాల్మీకిని చేసింది. ఓ శూర్పణఖ మాట రావణుడంతటి బుద్ధిశాలిని మూర్ఖుడిని చేసింది. మంచి చెడులనేవి ఆ పరిస్థితులలో మన ఆలోచనలను బట్టి ఉంటాయి. ఈ రోజుల్లో ప్రశాంతంగా ఉండాలి అంటే మనుషుల్ని నమ్మడం మానేయాలి. అవకాశవాదులు వాళ్ళు ఎదగడానికి, ఎదుటి వాళ్ళను దిగజార్చడానికైనా, వాళ్ళు దిగజారడానికైనా సిద్ధంగా ఉంటారు. వీళ్ళంతా ఎక్కడో ఉండరు, మనతో మన చుట్టూనే ఉంటారు. ఏం జరిగినా దానికి ఒక కారణం ఉంటుంది. అలా ఎందుకు జరిగిందో ఇప్పుడు తెలియకపోవచ్చు, కానీ సమయం వచ్చినప్పుడు తప్పకుండా తెలుస్తుంది. అన్నింటికీ కాలమే సమాధానం చెప్తుంది. కొంచెం ఓపిక పట్టు. కాలం ఎప్పుడూ మంచివారికి తోడుగా నిలబడకపోయినా దైవం ఎప్పుడూ తోడుగా ఉంటాడు. ఆలస్యం కావచ్చేమో, కానీ ఇది నిజం. ఆడవారి అందం తన ముఖంలో కాదు, తన ప్రవర్తనలో ఉంటుంది. మగవాడి అందం తన సంపాదనలో కాదు, అతని సంస్కారంలో ఉంటుంది. నిన్ను నమ్మిన వారిని, నీతో ఉన్నవారిని ఎప్పటికీ మోసం చేయకు. ఈరోజు నువ్వు అలా చేసి తెలివి అనుకుంటే రేపు నువ్వు నమ్మిన వారి చేత దేవుడు కొట్టించే దెబ్బ అస్సలు తట్టుకోలేవు. జాగ్రత్త. మంచివాడు ఎన్ని మంచి విషయాలు చెప్పినా ఎవ్వరూ నమ్మరు, కానీ ముంచేవాడు ఎన్ని అబద్ధాలు చెప్పినా నమ్ముతారు. అందుకేనేమో ముంచేవాడు మందిలో ఉంటాడు, మంచివాడు ఒంటరిగా ఉంటాడు. దేవుడు మనిషికి తెలివితేటలు ఇచ్చింది తమ జీవితాలు బాగు చేసుకోవడానికి, అంతేకాని ఇతరుల జీవితాలను అతలాకుతలం చేయడానికి కాదు. ఇల్లు కట్టేటప్పుడు ఎవరూ సాయం చెయ్యరు, కానీ గృహప్రవేశానికి అవసరం లేకున్నా కానుకలు తెస్తారు. కష్టపడేటప్పుడు ఎవరూ ఉండరు, ఏదైనా సాధించాకే చుట్టూ చేరుతారు. ఓపిక పట్టినంత కాలం మనం మంచివాళ్ళం. ఎప్పుడైతే మన ఓపిక నశించి ఎదురు మాట్లాడతామో అప్పుడు మనల్ని ఒక శత్రువులా చూస్తారు. ఎవరో కాదు, మన వాళ్ళే. ఏది ఎక్కువగా ఆశించకు. జీవితం ఒక నీటి బుడగ, ప్రేమ ఒక కళ, సంసారం ఒక మాయ. రోజులు గడుస్తున్న కొద్దీ మరణం నీ దగ్గరికి నడుస్తుంది. ఒకరిపై మనం ఎంత అభిమానం, గౌరవం, ప్రేమ, మర్యాదలు పెంచుకుంటామో అంతకు రెండింతలు వాళ్ళ దృష్టిలో మనం చులకన అయిపోతాం. నిజం చెప్పాలంటే మన తలరాత మంచిగానే ఉంటుంది, కానీ మన జీవితంలోకి వచ్చిన మనుషుల వల్లనే మన రాత మారిపోతుంది. అది మంచిగా అయినా చెడుగా అయినా. కాలం ఎప్పుడూ ఇక్కడే ఇలాగే ఆగిపోదు. అది లేనివాణ్ణి కూడా ధనవంతుడిని చేయగలదు, ధనవంతుడిని కూడా బిచ్చగాడిగా మార్చేయనూగలదు. మనం
మంచోళ్ళమా చెడ్డోళ్ళమా అనేది ఈ సమాజానికి అవసరం లేదు. వాళ్ళ అవసరాన్ని బట్టి మంచోళ్ళని చేస్తారు, అవసరాన్ని బట్టి చెడ్డోళ్ళని చేస్తారు. కొన్నిసార్లు ఎంత సంతోషం ఉన్నా మనస్ఫూర్తిగా నవ్వలేము. ఇంకొన్నిసార్లు ఎంత బాధ ఉన్నా ఎవ్వరికి చెప్పుకోలేము. సంతోషంగా ఉన్నప్పుడు అందరూ చేతులు కలుపుతారు, కానీ కష్టాలలో ఉన్నప్పుడు కొందరే చేయూతనిస్తారు. చేతులు కలిపిన వారిని గుర్తుపెట్టుకో, చేయూత ఇచ్చిన వారిని గుండెల్లో పెట్టుకో. రుచి మరిగిన కుక్క ఎప్పుడూ ఆగదు, కొత్త కొత్త రుచుల కోసం ఎదురు చూస్తుంది. అలాగే కొత్త కొత్త పరిచయాలకు అలవాటు పడ్డ మనుషులు పాత వాళ్ళను పక్కకు పెట్టేస్తారు. నమ్మకం ప్రాణం రెండూ ఒక్కటే, ఒక్కసారి పోతే మళ్ళీ తిరిగి రావు. అందుకే నమ్మిన వారిని మోసం చేయకు, మోసం చేసినోడిని మళ్ళీ తిరిగి నమ్మకు. తన వైపు ఇతరులు విసిరే రాళ్లతో తన ఎదుగుదలకు పునాదులు వేసుకునేవాడే తెలివైన వ్యక్తి. గమ్యం తెలియని ప్రయాణంలో కడవరకు సాగని పరిచయాలెన్నో, అనుభవాన్ని ఇచ్చే సంఘటనలెన్నో, సంతోషాన్ని ఇచ్చే జ్ఞాపకాలు ఎన్నో, జీవితాన్ని నిలబెట్టే గుణపాఠాలు ఎన్నో. ఇలా ఎన్ని ఉన్నా నీ పోరాటం నువ్వే చెయ్యాలి. మనిషి జీవితంలో గెలవాలంటే పుస్తకాలతో పాటు సమాజాన్ని కూడా చదవాలి. అప్పుడే జీవితంలో గెలుపు సాధ్యమవుతుంది. ప్రశ్నిస్తే శత్రువు అవుతావేమో, ప్రశ్నించకుండా ఉంటే బానిస అవుతావు. గుర్తుపెట్టుకో, బానిసగా బ్రతకడం కంటే శత్రువుగా ఉండడమే మంచిది. కాలం కరిగిపోతూనే ఉంటుంది. పడుకొని కలలు కంటావో, పరిగెత్తి లక్ష్యం చేరుకుంటావో నీ చేతుల్లో, నీ చేతల్లోనే ఉంటుంది. గెలుపును ఎంత సంతోషంగా స్వీకరిస్తామో ఓటమిని కూడా అంతే సంతోషంగా స్వీకరించగలగాలి. నిజాయితీకి మించిన గెలుపు లేదు. ఒకరితో మరొకరిని పోల్చడం తప్పు. సింహం ఎప్పటికీ కుక్కలా విశ్వాసం చూపలేదు. కుక్క ఎప్పటికీ అడవికి రాజు కాలేదు. కానీ ఎవరి స్థానంలో వారు గొప్పవారు. ఒక మనిషి చావడానికి కొద్దిపాటి విషం తాగితే చాలు, కానీ బ్రతకడానికి నిత్యం అనేక విషకరమైన విషయాలను కడుపులో దాచుకోవలసి ఉంటుంది. నీతి కోసం బ్రతుకు, నిజాయితీ నిన్ను బ్రతికిస్తుంది. సత్యం కోసం బ్రతుకు, ధర్మం నిన్ను బ్రతికిస్తుంది. మంచి కోసం బ్రతుకు, మానవత్వం నిన్ను బ్రతికిస్తుంది. ఓకే అండి, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.